టీజీఎన్ ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా లీడర్ కార్యక్రమానికి స్వాగతం. ఎవరైనా ఒక వ్యక్తి తన విలక్షణ వ్యక్తిత్వంతో ప్రజల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తూ, ప్రజల మధ్యలోనే తిరుగుతూ, వారి కోసం నిరంతరం పరితపిస్తూ ఉంటారో అలాంటి వారిని ప్రజలు తమ గుండెల్లో పెట్టుకుంటారు, ఆరాధిస్తారు, అభిమానిస్తారు. అలాంటి వ్యక్తులు తాము ముందుండి నడుస్తూ, తమ వెనుక వందలు వేలుగా అనుచరుల్ని తయారు చేస్తూ, నాయకత్వ లక్షణాలను ఎవరైతే కలిగి ఉంటారో అతనే సిసలైన నాయకుడు, ద లీడర్. దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి హఠాత్తుగా మరణించారు. దీంతో ఆ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు చోటు చేసుకున్నాయి. ఆ ఎలక్షన్లలో తమ పార్టీ తరఫున అభ్యర్థిని బరిలో దించి గెలుపు సాధిస్తామని ధీమాతో ఉన్నారు ప్రజా ఏక్తా పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ బోనాల శ్రీనివాస్ గారు. ఇప్పుడు తన అభిప్రాయాల్ని పంచుకోవడానికి, ఎన్నికల్లో పోటీ చేస్తూ ఏ విధంగా ముందుకు వెళ్తారో తెలియజేయడానికి మన స్టూడియోకి వచ్చారు శ్రీ బోనాల శ్రీనివాస్ గారు. ఇప్పుడు కార్యక్రమంలోకి వెళ్దాం. నమస్కారం శ్రీనివాస్ గారు. ముందుగా ది లీడర్ ప్రోగ్రాంకు మా స్టూడియోకి విచ్చేసిన మీకు సుస్వాగతం పలుకుతూ, మా ప్రేక్షకుల కోసం మీ పరిచయాన్ని, మీ స్వస్థలం, మీరు పుట్టి పెరిగిన ప్రాంతం ఏంటి, మీ ఎడ్యుకేషన్ ఎక్కడ సాగింది, మీ కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకోవాలని మా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొద్దిగా ఆ వివరాలు ముందుగా తెలుసుకుంటే తర్వాత మనం మిగతా కార్యక్రమంలోకి వెళ్దాం. టీజీఎన్ ఛానల్కి శుభాకాంక్షలు. అదేవిధంగా టీజీఎన్ ఛానల్ ప్రేక్షకులకు కూడా శుభాకాంక్షలు. నా పేరు బోనాల శ్రీనివాస్, ప్రజా ఏక్తా పార్టీ జాతీయ అధ్యక్షులు. మా స్వస్థలం, మా గ్రామం రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నంకి సమీపంలోని గున్గల్ గ్రామం. మా తాతగారు నికాసైన రైతు, మా నాన్నగారు నికాసైన వ్యాపారస్తుడు. రెండు నేపథ్యాలు కలిగిన నేను రాజకీయాల్లోకి రావడం చాలా ఆనందంగా ఉంది. నేను పుట్టి పెరిగింది బేగం బజార్, ఫిల్ఖానా, హైదరాబాద్. నేను ఎంకామ్ చదివాను, ఎక్స్పోర్ట్ మేనేజ్మెంట్ చేశాను డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో. ప్రజలకు ఏదైనా చేయాలి అనే ఉద్దేశంతో కొత్తగా పార్టీ స్థాపించడం జరిగింది. మనం ఇక్కడ భూమి మీద జన్మించినప్పుడు మనం ఈ భూమిని వదిలి వెళ్ళేలోపే సమాజానికి, మన స్నేహితులకు, మన బంధువులకు, మనని నమ్మిన, పార్టీని నమ్మిన కార్యకర్తలకు ఏదైనా ఒక సహాయ రూపంలో ఏదైనా వాళ్ళకు మనం ఉపయోగపడి తర్వాత ధన్యత పొంది, మన జన్మకు ధన్యత పొందినాక ఈ భూమిని వదలాలి. ఆ సంకల్పంతో నేను ప్రజల్లోకి వచ్చాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన సమాజానికి, ప్రజలకు, అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ రాజకీయంగా ఆశీర్వదిస్తే ఫ్యూచర్లో, ఇప్పుడు చెప్పడం కాదు, ఫ్యూచర్లో మీరు చూడండి బోనాల శ్రీనివాస్ ప్రజలకు ఏమైనా చేయగలుగుతాడా లేదా, ఇవాళ ఒకటి ఆ రోజు ఒకటి ఉండదు. ఈరోజు ఏ విధంగా అయితే మాట్లాడుతున్నామో అదేవిధంగా సంకల్ప దీక్షతో మేము ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతోనే పార్టీ స్థాపించడం జరిగింది. చాలా సంతోషం శ్రీనివాస్ గారు, మీ కుటుంబ నేపథ్యం గురించి తెలియజేసినందుకు. ఇకపోతే ఇప్పుడు మీరు ఏర్పాటు చేసిన ప్రజా ఏక్తా పార్టీ ఎప్పుడు స్థాపించబడింది, ఆ పార్టీ జెండా ఏంటి, ఆ పార్టీ తీసుకురావడానికి వెనకాల ఉన్న అజెండా ఏమిటి, దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. తెలియజేస్తారా? స్థాపించింది ఆగస్టు 10, 2019 సార్. మనం పార్టీ స్థాపించింది. శ్రీనివాస్ గౌడ్ గారు, మీరు చాలా మంచి క్వశ్చన్స్
అడుగుతూ ఉన్నారు. మేము కూడా మా పార్టీ స్వాగతిస్తుంది. ముఖ్యంగా ఏదైతే మీరు అజెండా గురించి అడిగారో చాలా ప్రధానమైన అంశాలు. జెండా మాత్రం మనది ఫార్మర్ బేస్డ్ కంట్రీ కాబట్టి అందులో నాగలుంది. ఇండస్ట్రియలైజేషన్, మనము యువతకు అవకాశాలు ఇవ్వాలంటే ఇండస్ట్రియలైజేషన్ అవసరం కాబట్టి గేర్ వీల్ ఉంది మన జెండాలో. అదేవిధంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీ, రోడ్ ట్రాన్స్పోర్టేషన్ చాలా ఇంపార్టెంటు. దాని గురించి గేర్ వీల్ ఉంది, ఇండస్ట్రియలైజేషన్ ఉంది, ఇండస్ట్రీ ఉంది మన ఫ్లాగ్లో. అదేవిధంగా ఏదైతే ప్రధానంగా ఇస్త్రీపెట్టె కూడా ఉంది మన ఫ్లాగ్లో. అది సమాజంలోని అన్ని వర్గాలు ఉపయోగించేది మరియు అందరికీ అందుబాటులో ఉండేది. అతి ముఖ్యంగా ఇస్త్రీపెట్టె మనం ఫ్లాగ్లో చేసుకోవడానికి ముఖ్య కారణం మన భారతదేశంలో పట్టిన అవినీతి మడతలు మా ఇస్త్రీ పార్టీతోని మేము నిర్మూలిస్తామనే నమ్మకం మాకుంది శ్రీనివాస్ గారు. అదేవిధంగా ఏదైతే అజెండా, దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ గ్యాప్ బిట్వీన్ పీపుల్, అడ్మినిస్ట్రేషన్ అండ్ పొలిటీషియన్స్. రాజకీయ నాయకులకు, ప్రజలకు, పరిపాలనా వ్యవస్థకు చాలా అంతరం ఉంది. ఎన్నో సందర్భాలలో కొన్ని సమస్యలకైతే మేము ఎక్కడ చెప్పుకోవాలి అని కూడా తెలియని పరిస్థితుల్లో ప్రజలు ఈరోజు ఉన్నారు. దాన్ని ఆల్రెడీ ఉన్న రాజకీయ వ్యవస్థ కోఆర్డినేట్ చేస్తలేదేమో అనే మాకు అనుమానం. కాబట్టి అది దూరం చేయడానికి మేము మా పార్టీ ప్రజాయుక్త పార్టీ వి విల్ ట్రై టు మినిమైజ్ ద గ్యాప్ బిట్వీన్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ ప్యాటర్న్ అండ్ పీపుల్. దాని గురించి ముఖ్యంగా మేము పార్టీ పెట్టడం జరిగింది సార్ శ్రీనివాస్ గారు. మరి అదేవిధంగా చాలా ఎన్నో లోపాలు ఉన్నాయి వ్యవస్థలో. అవన్నీ కూడా రాజకీయాలకు ముడిపడి ఉన్నాయి. ఒక వ్యక్తిగానో లేకపోతే ఒక సంస్థతోనో అది చేయడం సాధ్యం కాదనే ముఖ్య ఉద్దేశంతో రాజకీయ వేదిక నెలకొల్పడం జరిగింది. పార్టీ జెండాని నేనే స్వయంగా రూపకల్పన చేయడం జరిగింది. భారతదేశంలోని అన్ని వర్గాలను అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని, ముఖ్యంగా రైతులు, యువత ఈ ఇద్దరిని దృష్టిలో పెట్టుకొని చేయడం జరిగింది. అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని మేము పార్టీ జెండా రూపకల్పన చేయడం జరిగింది సార్. చాలా ధన్యవాదాలు శ్రీనివాస్ గారు. ఒక పార్టీకి సంబంధించిన జెండాని క్రియేట్ చేయడం అనేది చాలా క్లిష్టతరమైన పని. అలాంటిది మీరు ఎంతో ముందు చూపుతో దేశాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా చక్కటి జెండాని రూపొందించారు. ధన్యవాదాలు, మీకు అభినందనలు. ఇకపోతే ఈ ప్రజా ఏకతా పార్టీ, ఈ పార్టీ తరఫున గతంలో ఎప్పుడైనా మీరు ఎన్నికల్లో పాల్గొనడం కానీ, అంటే ప్రత్యక్షంగా ఎన్నికల్లో పాల్గొనడం లాంటి కార్యక్రమాలు ఏమైనా చేశారా? తెలియజేయండి. శ్రీనివాస్ గారు, మన పార్టీ పుట్టి ఒక 1 year మాత్రమే అయింది. అలాంటి అవకాశమే రాలే. ఎన్నికల్లో పాల్గొనే అవకాశమే మన పార్టీకి రాలేదు. ఇప్పుడు తొలి అవకాశం దుబ్బాక రూపంలో మనకు అవకాశం వచ్చింది. రేపు ప్రజల ఆశీర్వచనాల కోసం మేము ప్రజల్లోకి వెళ్తాం. తప్పకుండా ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తాం. మేము ముఖ్యంగా ఎన్నికల్లో పాల్గొన్నప్పటికీ సంవత్సర కాలం పాటు పార్టీ పెట్టి 1 year అవుతుంది. ఆ 1 yearలో కూడా ఎన్నో ప్రోగ్రామ్స్ చేసినాం, సోషల్ యాక్టివిటీస్. మొన్న రీసెంట్గా కోవిడ్లో ఎంతోమంది డైలీ వేజెస్ లేబర్ పోవడానికి, అంటే సిటీ వదిలి వెళ్ళడానికి పర్మిషన్ల విషయంలో కానీ, డైలీ సంపాదించుకునే ఆటో ట్రాలీ వాళ్ళకి కానీ సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా మనం కోవిడ్లో పోలీస్ సోదరులకు సేవా కార్యక్రమాలు చేసినాం. ఎందుకంటే అన్కండిషనల్గా పోలీస్ సోదరులు ఎనలేని సేవ చేశారు, ఫ్రంట్ లైన్లో ఉన్నారు. వేరే ఇతర వైద్య సిబ్బంది మరియు MCH సిబ్బందితో పాటు పోలీస్ వాళ్ళు కూడా తొలి వరుసలో ఉన్నారు సేవలో. కాబట్టి మేము పోలీస్ వాళ్లకు ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందించాం ఆ సందర్భంగా. అదేవిధంగా నిరుపేదలను ఆదుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి, నిత్యావసరాలు ఇప్పించిన సందర్భాలు ఉన్నాయి. కరెంటు విషయంలో సార్ శ్రీనివాస్ గారు, కరెంటు బిల్ విషయంలో మన దృష్టికి వచ్చిన సమస్య, ప్రజలు నాకు ప్రత్యక్షంగా ఫోన్ చేసి అడిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు ఫిబ్రవరి నెలలో ఎంత బిల్ అయితే వచ్చిందో అంతే బిల్లు
మీరు ఎన్ని నెలలు బాకీ ఉన్నారో 2 నెలలు 3 నెలలు 1 నెల అదేమైనప్పటికీ ఫిబ్రవరి నెలలో ఎంత వచ్చిందో అంతే కట్టండి. వేరే కట్టే అవసరం మనకు లేదు. ఎందుకంటే ప్రజలను కోవిడ్ నేపథ్యంలో ఇంటికి పరిమితం చేసింది ప్రభుత్వాలే. కనీసం ప్రభుత్వాలు ఏవైతే ప్రజలకు ఇవ్వగలుగుతారో ఆ విషయంలోనన్నా ప్రభుత్వాలు కోఆర్డినేట్ చేయకపోతే ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి? ఆ సందర్భంలో మాత్రం మేము ఖచ్చితంగా వ్యవహరించాం, చాలా అష్యూరెన్స్ ఇచ్చాం. కరెంటు బిల్ విషయంలో అధికారులు కూడా సహకరించారు. ముఖ్యంగా డిఈ గారికి లెటర్ ఇవ్వడం కూడా జరిగింది. మన రీజనల్ డిఈ గారికి కూడా కరెంటు బిల్ విషయంలో లెటర్ ఇవ్వడం జరిగింది. ప్రజలను ఇబ్బంది పెట్టకండి కరెంటు బిల్ విషయంలో. ఫ్యూచర్లో కూడా సార్, ఈవెన్ వాటర్ బిల్ కూడా సార్, వాటర్ బిల్ అండ్ మున్సిపల్ బిల్లో కూడా రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఏదైతే కోవిడ్ పీరియడ్ ఏదైతే 3 నెలలు ఉందో ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మేము దాని మీద కూడా పోరాటం చేస్తాం. కరెంటు బిల్, వాటర్ బిల్ అండ్ మున్సిపల్ బిల్ ఈ మూడిట్లో ఖచ్చితంగా కరోనా నేపథ్యంలో ప్రజలకు సబ్సిడీలు రూపంలో మీరు మైనస్ చేయాలని, ఆ బిల్లులో నుంచి మైనస్ చేయాలని మేము ప్రభుత్వాన్ని ఫ్యూచర్లో వేడుకుంటాం సార్. ధర్నాలు కూడా చేస్తాం. అన్ని విధాలుగా సామవేద దండోపాయం అయితే మేము చేయము, సామవేదాలు యూజ్ చేస్తాం. తప్పకుండా ప్రభుత్వాలను కరిగిస్తాం, మనసు కరిగిస్తాం, ప్రజల పక్షాన నిలబడతాం. కరెంట్, వాటర్ అండ్ మున్సిపల్ బిల్ విషయంలో మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వాలతోని చర్చించి, ప్రభుత్వ అధికారులతో చర్చించి వీటిని మినిమైజ్ చేపిస్తాం సార్. ఆ నమ్మకం మాకుంది సార్, మా పార్టీకి ఆ నమ్మకం ఉంది. మేము దానికి నేపథ్యం వహిస్తాం తప్పకుండా. ఓకే శ్రీనివాస్ గారు, అయితే మీ పార్టీ పుట్టి ఒక చిన్న సంవత్సరం పాపాయి అన్నమాట ఇప్పుడు. అయితే ముందుగా మీరు మొట్టమొదటిసారిగా దుబ్బాక ఉప ఎన్నికల బరిలో దిగబోతున్నారు. అక్కడ ఎంతో లబ్ధ ప్రతిష్ఠులైన, ఎంతో సీనియర్ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, ఇంకా ఇలాంటి పార్టీలు ఎన్నో ఉన్నాయి. అంతేకాకుండా ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూడా ఎన్నికల బరిలో ఉన్నారు. మరి అలాంటి అంత సీనియర్ పార్టీలని మీరు ఒక సంవత్సరం వయస్సు కలిగిన ఒక పార్టీ ద్వారా మీ అభ్యర్థిని అక్కడ నిలబెట్టి గెలిపించుకోవడానికి మీరు ఏ రకమైన ప్రణాళికలు తయారు చేసుకుంటున్నారు? ఆ విషయం చెప్పండి. ఖచ్చితంగా శ్రీనివాస్ గారు, మా పార్టీ పుట్టి సంవత్సరమే అయినప్పటికీ ఆ భగవంతుని అనుగ్రహంతో మా పార్టీలో అనుభవం కలిగిన నాయకులు ఉన్నారు. వ్యక్తిగతంగా నాకు కూడా రాజకీయ అనుభవం ఉంది. తప్పకుండా దుబ్బాక ఉప ఎన్నికల్లో ఎంత పెద్ద హేమాహేమీలు ఉన్నప్పటికీ ఏదైతే అవినీతి తాండవం చేస్తుందో దాని మీద ఖచ్చితంగా మా పార్టీ పోరాటం చేస్తుంది. మా అభ్యర్థి సుస్పష్టమైన హామీలు ఇస్తాం. మేము ప్రజలకు స్థానికంగా ఏదైతే సమస్యలు ఉన్నాయో దాని మీద సుస్పష్టమైన హామీలు మేము ఇస్తాం. ఇంకో ముఖ్యంగా శ్రీనివాస్ గారు, ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అన్ని రాజకీయ పార్టీలు, పేర్లొద్దు, అన్ని రాజకీయ పార్టీలు కేవలం అగ్రవర్ణాలకే కేటాయించారు. దాదాపుగా మ్యాక్సిమం మెజారిటీ పీపుల్ అక్కడ బీసీలు మెజారిటీగా ఉన్నారు. కానీ బీసీలను విస్మరించాయి పార్టీలు. కేవలం పెత్తందారీ వ్యవస్థ నడుస్తుంది. అన్ని ఆయా వర్గాలకే ఇచ్చినట్టు మాకు కనిపిస్తూ ఉంది. అంటే డిక్లేర్ చేయలేదు కానీ అవే కన్ఫామ్ అయ్యే విధంగా మేము నమ్ముతా ఉన్నాం. కానీ మా పార్టీ ఖచ్చితంగా బీసీకే మేము పార్టీ టికెట్ కేటాయిస్తాం. బలమైన బీసీ అభ్యర్థి, ప్రజల్లో మంచి పేరున్న బీసీ అభ్యర్థిని మేము వెతుకుతున్నాం. ఖచ్చితంగా మేము ఫైనలైజ్ చేస్తాం. ఆ లిస్ట్ ఉంది మా దగ్గర. అందులో నుంచి ఎవరైతే ఫెమిలియర్, ప్రజలకు బాగా దగ్గరగా ఉన్న వ్యక్తిని మేము సెలెక్ట్ చేస్తాం, బీఫామ్ ఇస్తాం. ఖచ్చితంగా నేను స్వయంగా అక్కడ పూర్తి పీరియడ్ ఎలక్షన్స్ అయ్యేంత వరకు కూడా ప్రజల్లో ఉంటాం. మా అభ్యర్థికి అన్ని విషయాల్లో సహకరిస్తుంది పార్టీ. ఖచ్చితంగా మా అభ్యర్థిని మేము గెలిపించుకునే ప్రయత్నం చేస్తాం. దాదాపుగా అన్ని పార్టీలు, ప్రధాన పార్టీలు కూడా అక్కడ చాలా అవినీతిలో ఉన్నాయి శ్రీనివాస్ గారు. ఈవెన్ మనం బీజేపీని కనుక తీసుకుంటే రాజకీయాల్లో మతాలు ఎందుకండి? రాజకీయాలు కేవలం పరిపాలనా అంశాలను బేస్ చేసుకొని ఓట్లు అడగాలి. కానీ మతాలను ఉపయోగించి ఏ పార్టీ అయినప్పటికీ, నాట్ ఓన్లీ బీజేపీ, ఇంకా ఏ ఇతర పార్టీ అయినా కూడా మతాల ప్రాతిపాదిక మీద, దయచేసి మతాల ప్రాతిపాదిక మీద ఓట్లకు పోకండి. అభివృద్ధి చేసి చూపెట్టండి. పరిపాలనా అంశాల మీద నిలదీయండి. పరిపాలనా అంశాల మీద మనం ప్రజలకు అష్యూరెన్స్ ఇచ్చినట్టయితే శ్రీనివాస్ గారు
ఖచ్చితంగా గెలుస్తాం. మాకు ఆ నమ్మకం ఉంది. అక్కడున్న స్థానిక సమస్యల మీద అవగాహన ఉంది. ఇప్పటికీ నేను 2 సార్లు పర్యటించడం జరిగింది దుబ్బాక నియోజకవర్గంలో. అక్కడి సంఘాలతో మాట్లాడడం జరిగింది, అక్కడి నాయకులతో మాట్లాడడం జరిగింది, అక్కడి పెద్దలతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు పూర్తి సహకారం ఇస్తున్నారు మా పార్టీకి రాబోయే రోజుల్లో వాళ్ళ పూర్తి సపోర్ట్ ఉంటుంది. ఆ విశ్వాసం మాకుంది. మండల వారీగా మొత్తం దుబ్బాక మేము పర్యటిస్తాం. ఖచ్చితంగా గెలుపు దిశగా మా పార్టీ ప్రయాణిస్తుందన్న నమ్మకం మాకుంది సార్. శ్రీనివాస్ గారు. ఓకే శ్రీనివాస్ గారు, చాలా మంచి విషయాలు చెప్పారు. అయితే ఇప్పుడు మీ పార్టీ తరఫున ఉప ఎన్నికల్లో దుబ్బాక నియోజకవర్గ ప్రజల్ని, ఎన్నో సీనియర్ పార్టీల్ని వదిలిపెట్టేసి మీ పార్టీ వైపు ప్రజల్ని ఆకట్టుకునే విధంగా ఎలాంటి ప్రచారాన్ని మీరు చేపట్టబోతున్నారు? శ్రీనివాస్ గారు, ఎంత పాత పార్టీలు అయినప్పటికీ చాలా అవినీతి పేరుకుపోయి ఉంది. ఖచ్చితంగా నేనైతే గమనించినాను పర్యటనలు చేసినప్పుడు. ఇప్పటికే 2-3 సార్లు పర్యటించడం జరిగింది. వివిధ సంఘాల వారితో మాట్లాడడం జరిగింది. వాళ్ళు సానుకూలత కూడా వ్యక్తం చేశారు. దే ఆర్ వెయిటింగ్ ఫర్ న్యూ పార్టీ. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తారా? ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉన్నోళ్ళు శ్రీనివాస్ గారు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పార్టీలు అన్నీ దాదాపుగా అవినీతిమయం అయిపోయినాయి. రేపు ఖచ్చితంగా నేను పూర్తి బాధ్యత వహిస్తున్నాను. ప్రజాయుక్త పార్టీ ట్రాన్స్పరెంట్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే పదే పదే మన నాయకులు చెప్తా ఉన్నారో, పారదర్శక పరిపాలన అని, అదైతే ఎక్కడ కనిపిస్తలేదండి. ఎక్కడ కనిపిస్తలేదు. ఇప్పుడు మీరు ఏదైతే మన ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే మరణించారు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే. టీఆర్ఎస్ ఆల్రెడీ వివక్షతో ఉన్నారండి ప్రజలు అన్ని అంశాలల్లా. ఈవెన్ మనం కోవిడ్ గురించి చూస్తే మీరు శ్రీనివాస్ గారు బీజేపీ అండ్ టీఆర్ఎస్ ప్రస్తావన తెచ్చారు. మనము కనుక కోవిడ్ నేపథ్యంని కనుక మనం పరిగణలోకి తీసుకుంటే, కేంద్ర ప్రభుత్వం ఏమో రాష్ట్రాలతో కోఆర్డినేట్ చేస్తున్నామంటది, రాష్ట్ర ప్రభుత్వాలు మేము కేంద్రంతో మాట్లాడుతున్నామంటది. ఇంతకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చర్చించుకున్నాయి? ప్రజలు పలానా సమస్యలు ఉన్నాయి, మేము దీనికి పలానా పరిష్కారం చెప్పినాము. రాష్ట్రాలు ఏ సమస్యలు వాళ్ళకు వ్యక్తపరిచినాయి, వాళ్ళు ఎలాంటి పరిష్కార మార్గాలు చెప్పారు? ఫండ్స్ విషయంలో కానీ, మందుల సప్లై విషయంలో కానీ, హాస్పిటల్లో వసతుల విషయంలో కానీ ఎక్కడ పారదర్శకత లేదు. మొన్న రీసెంట్గా ఏదైతే ఫస్ట్ అన్లాక్ అయినాక మంత్రి గారు ఏమంటారు, వైద్యశాఖ మంత్రి గారు, ముదిరినాక వస్తే మేము ఏం చేస్తామంటున్నారు. సార్ నాకు ఒక సూటి ప్రశ్న సార్, ప్రజాయుక్త పార్టీ సూటి ప్రశ్న. ముదిరినాక వస్తారు అంటున్నారు మీరు, ముందొస్తే చూసుకునే నాదుడే లేడు. ఇనిషియల్ స్టేజ్లో హాస్పిటల్లో మేము ఇబ్బందిలో ఉన్నాము, మేము ప్రమాదంలో ఉన్నాము అని హాస్పిటల్ పోతే అడిగేటోడే లేడండి, ఆడ పట్టించుకునేటోడు లేడు. వై డోంట్ దే మెయింటైన్ ఏ క్యాజువాలిటీ? ఎవరు వస్తే వాళ్ళని ఉంచగలిగే క్యాజువాలిటీ ఎందుకు ఏర్పాటు చేయరు? అది సాధ్యం కదా ప్రభుత్వానికి? తెల్లారే లోపల పెద్ద పెద్ద రోడ్లు వాళ్ళ ఫామ్ హౌస్లోకి రెడీ అయిపోతాయా? హాస్పిటల్లో ఒక క్యాజువాలిటీ ఏర్పాటు చేయలేరా? దంపతులండి, ఎంత బాధపడిండి ఆయన. తెల్లందాకా వాళ్ళ భార్యను చేతిలో పెట్టుకొని తిరుగుతాయి, ఈ హాస్పిటల్. ఏందండి ఇది? ప్రభుత్వం ఉందా లేదా? ప్రజాస్వామ్యం ఉన్నదా లేదా? ఎట్లా నమ్మరండి ప్రజలు? ఎంత పాత పార్టీలు అయినప్పటికీ పారదర్శకత అవసరం. ఈ సమస్యలు వచ్చినప్పుడు మీరు ఏం పని చేసిరు అదే అవసరం అండి. సీనియారిటీ కాదు. ప్రజలు సీనియారిటీ చూడరు. సీనియారిటీ చూసి ఉంటే గత ప్రభుత్వాలు వాళ్ళే ఉంటుండే. అట్లా జరగదండి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తే వాళ్ళే నాయకులు, ఎవరు ప్రజలకు పనిచేస్తే అదే పార్టీ సార్. మా ప్రజా ఏక్తా పార్టీ సంపూర్ణంగా ప్రగాఢంగా విశ్వసిస్తారు సార్. ప్రజాస్వామ్యం మీద ప్రగాఢ విశ్వాసం కలిగిన పార్టీ సార్ మాది. శ్రీనివాస్ గారు, రేపు ఎలక్షన్లలో ప్రజలందరూ మీరు కోరుకున్నట్టుగానే వాళ్ళలో చైతన్యం వచ్చి ఒక కొత్త పార్టీకి ఈసారి అవకాశం ఇద్దాం అని అనుకొని మీ పార్టీ అభ్యర్థి కనుక గెలిస్తే దుబ్బాక నియోజకవర్గాన్ని మీరు ఏ రకంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? ఏ రకంగా ముందుకెళ్తారు? రాబోయే రోజుల్లో దుబ్బాక నియోజకవర్గ ప్రజలు
ప్రజాయుక్త పార్టీని ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించినట్టయితే ఎవరు ఎమ్మెల్యే అయినప్పటికీ, అంటే మా పార్టీ తరఫు నుంచి ఎమ్మెల్యే ఎవరైనప్పటికీ నేను స్వయంగా ఒక పార్టీ అధ్యక్షునిగా పూర్తి బాధ్యత వహిస్తాను. మా పార్టీ చరిత్రలో నిలిచిపోయే అంశం అవుతుంది. ఒకవేళ దుబ్బాక ప్రజలు సంపూర్ణంగా మా పార్టీ మీద విశ్వాసం వ్యక్తం చేసి ఓట్ల రూపంలో మమ్మల్ని బలపరిచి అత్యధిక మెజారిటీతోని మా ప్రజాయుక్త పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే నేను పూర్తి బాధ్యత వహిస్తున్నా. ఖచ్చితంగా ప్రతి నెల 2 రోజులు నేను దుబ్బాకలోనే ఉంటాను. ఖచ్చితంగా మా పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేను కోఆర్డినేట్ చేస్తాను. తప్పకుండా ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తాం. ఫ్యూచర్లో ఇంకో విషయం కూడా చెప్పాలి శ్రీనివాస్ గారు, ప్రజలు ఒకవేళ మమ్మల్ని నమ్మనప్పటికీ మేము మాత్రం ఖచ్చితంగా ప్రజల్లోనే ఉంటాం. ఎలక్షన్స్ అయినాక కూడా ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తాం. ఎమ్మెల్యే ఎవరనుండని, సిట్టింగ్ గవర్నమెంట్ ఎమ్మెల్యే గెలిచినా కూడా మాకేం సంబంధం లేదు. మాకు ప్రజలతో సంబంధం, ప్రజా సమస్యల మీద పోరాటం చేయడం సంబంధం మాకు ఖచ్చితంగా. కానీ ముఖ్యంగా ప్లీజ్ నేను దుబ్బాక ప్రజలను కోరుకుంటా ఉన్నాను, మీరు ఇది రేపు టీఆర్ఎస్ పార్టీ రెఫరెండంగా కూడా చెప్తుంది, ఇప్పుడు అంటలేరు ఆ మాట, కానీ రేపు గెలిస్తే మాత్రం రెఫరెండం అనే అవకాశం కూడా ఉంది. మీరు ఒకవేళ వ్యతిరేకతను వ్యక్తం చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని కూడా నేను ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను ప్రజలను, దుబ్బాక నియోజకవర్గ ప్రజలను. శ్రీనివాస్ గారు, ఈ ప్రజా ఏక్తా పార్టీని మీరు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎట్లా విస్తరించబోతున్నారు? ఈ పార్టీని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళబోతున్నారు? మా ప్రజాయుక్త పార్టీ యొక్క ఎజెండా మీద సంపూర్ణమైన విశ్వాసం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఫోన్ కాల్స్ వచ్చాయి నాకు. పంజాబ్, యూపీ, మహారాష్ట్ర అండ్ కర్ణాటక 4 రాష్ట్రాల నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయి నాకు. రాబోయే రోజుల్లో ఆ 4 రాష్ట్రాల్లో కూడా మేము ఇన్ఛార్జీలను నియమించుకుంటాం. ఖచ్చితంగా మా యొక్క ప్రజాయుక్త పార్టీ జాతీయ స్థాయి పార్టీ ఖచ్చితంగా అన్ని రాష్ట్రాల్లో విస్తరింపజేస్తాం. రాబోయే రోజుల్లో ఈ యొక్క దుబ్బాక మరియు జిహెచ్ఎంసి ఎలక్షన్స్ తదనంతరం మొత్తం సౌత్ నేను పర్యటించే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా మేము విస్తరింపజేస్తాం. దాని తర్వాత కాలంలో మెల్లిమెల్లిగా యావత్ భారతదేశంలో ఎక్కడి నుంచైనా కూడా మేము సపోర్ట్ చేస్తాం. నాయకులుగా ఎదగాలనుకునే వారికి అవకాశం ఇస్తాం. ఇది కమర్షియల్ పార్టీ కాదు, ఖచ్చితంగా ప్రజల పార్టీ. ఎవరైతే రేపు మమ్మల్ని విశ్వసిస్తారో, మా ఎజెండాని ఏదైతే విశ్వసిస్తారో, రానున్న కాలంలో ఏదైతే మేము ట్రాన్స్పరెన్సీ అంటున్నామో అది మేము ప్రాక్టికల్గా ప్రజల ముంగట ట్రాన్స్పరెంట్గా ఉంటాం. దాన్ని గమనించిన తర్వాత మాకు పూర్తి విశ్వాసం ఉంది. నాట్ ఓన్లీ దీ స్టేట్స్ ఎవరైతే ఫోన్ కాల్స్ ఆల్రెడీ వచ్చాయో వాళ్ళు కాక కూడా ఇంకా ఇతర రాష్ట్రాల నుంచి కూడా మా వైపు చూస్తారనే నమ్మకం మాకుంది. శ్రీనివాస్ గారు, ప్రధానంగా మనం ఏదైతే తెలంగాణ ఉద్యమ పార్టీ డిక్లేర్ చేసినప్పుడు కేసీఆర్ గారు పదే నిధులు, నియామకాలు, నీళ్లు చాలా ప్రధానంగా ఆయన ప్రతి మీటింగ్లో అది ఆయన చెప్పడం జరిగింది. కానీ 6 ఏళ్ళు అవుతుంది ప్రభుత్వం వచ్చి, కానీ ఎక్కడన్నా దాని విషయంలో, ఆ మూడింటి విషయంలో ఎక్కడన్నా అప్డేషన్ ఉందా? అభివృద్ధి ఉందా? డెవలప్మెంట్ ఉందా? నీళ్ళ విషయంలో, నిధుల విషయంలో, నియామకాల విషయంలో ఎన్ని నియమించారండి? ఎన్ని నియామకాలు జరిగినాయి? దాదాపుగా ఆల్రెడీ వేకెన్సీసు అన్ని డిపార్ట్మెంట్స్లలో ఇర్రెస్పెక్టివ్ టు ద నేమ్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ అన్ని శాఖల్లో, దాదాపు అన్ని శాఖల్లో వందలు, కొన్ని శాఖల్లో వేలల్లో వేకెన్సీస్ ఉన్నాయి. కొత్త ఇయ్యకున్నా కనీసం ఏవైతే అవసరమో వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు అవే భర్తీ చేయలేకపోయారు. ఎట్లా నమ్ముతారండి ప్రజలు? రేపు ప్రజలు సీనియారిటీ మీద ఓట్లు వేయరండి, ప్రజలకు పనిచేసే నాయకునికి ఓట్లు వేస్తారు. ఖచ్చితంగా మేము దాని మీద పాయింట్అవుట్ చేస్తాం. రేపు ప్రజలలో పోయినప్పుడు ఉద్యమ పార్టీ అన్నాడు, ఉద్యమం చేసేటప్పుడు అన్ని వర్గాల సహకారం అందింది. తెలంగాణ సెంటిమెంట్ మంచిగా వర్కౌట్ అయింది. మేము ఏ పార్టీకి వ్యతిరేకం కాదు శ్రీనివాస్ గారు. ప్రజాయుక్త పార్టీ ఏ ఒక్క పార్టీ కూడా వ్యక్తిగతంగా వ్యతిరేకం కాదు. మేము ఖచ్చితంగా ప్రజలకు సంబంధించిన పరిపాలనా అంశాలను విశ్లేషిస్తాం. ఏ పార్టీ తప్పు చేసినప్పటికీ నిర్మోహమాటంగా, సుస్పష్టంగా ప్రజలను ఎడ్యుకేట్ చేస్తాం. ప్రధానంగా దేశంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్
తొవ్వ వేరే ఉంది కానీ మభ్యపెట్టడం మాత్రం ఒకే విధంగా ఉంది. రెండు పార్టీలు కూడా మభ్య పెడతా ఉన్నాయి ప్రజలను. ఒకరు మతం పేరు తీసుకుంటారు, ఒకరు అభివృద్ధి పేరు తీసుకుంటారు. ఈడ అభివృద్ధి ఉండదు, ఆడ మతం మీద ప్రేమ ఉండదు. వాళ్ళు నిజంగా మతం మీద ప్రేమ ఉన్నట్టయితే రీసెంట్గా మొన్న దుబ్బాకకు విజిట్ చేసినప్పుడు స్వయంగా నేను నరసింహస్వామి టెంపుల్, తూప్రాన్కి అతి సమీపంలో ఉన్న నాచారం నరసింహస్వామి టెంపుల్ విజిట్ చేయడం జరిగింది. ఆ స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. అక్కడ చాలా దుర్భరమైన పరిస్థితులు సార్. వీళ్ళు అలా మతాల ప్రాతిపాదిక మీద, అభివృద్ధి ప్రాతిపాదిక మీద కేవలం ఎన్నికల నేపథ్యంలో అడావుడి చేస్తున్నారు కానీ ఆ గుడిలో మాత్రం ఎలాంటి అభివృద్ధి లేదు. గుండం చూస్తే మొత్తం పాకురు, గుండం బాగలేదు, అక్కడ పవిత్రతనే కనిపించలే. కేవలం గర్భాలయంలో స్వామివారు మాత్రం చాలా దివ్యంగా ఉన్నారు, కానీ పరిసరాలు మాత్రం చాలా దయనీయంగా ఉన్నాయి. మళ్ళీ అక్కడ ఉన్న స్థానిక బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారండి? ఇక్కడనేమో దుబ్బాకలు వచ్చి మేము చేస్తాం, అది చేస్తాం, ప్రజలకు అన్ని ఉపయోగాలు అయ్యేటట్టు చేస్తాం, అభివృద్ధి చేస్తాం, కేంద్రంలో మేమే ఉన్నాం, ఇక్కడ మేమే వస్తాం, ఫ్యూచర్లో మేమే వస్తాం అంటారు. అట్లా రాదండి, అట్లా కాదండి, అట్లా కాదు. మాయ చేస్తే గెలవలేం. పని చేయండి, గెలుస్తారు. పని చేయండి. మీరు మత ప్రాతిపాదిక మీద పనిచేస్తారు కాబట్టి ముందు జీర్ణావస్థలో ఉన్న దేవాలయాలు డెవలప్ చేయండి. దేవాలయాలు డెవలప్ చేసి ఆ ఊర్లో ఉన్న దేవాలయం డెవలప్ చేసి ఆ ఊర్లో ఉన్న ఓట్లు అడగండి సార్. మీరు ముందు ఎక్కడెక్కడ మీరు ఓట్లు అడగదలుచుకున్నారో అక్కడ ఏమేమి దేవాలయాలు ఉన్నాయి వీటిని వృద్ధిలోకి తేండి, పవిత్రతను కాపాడండి, తర్వాత ఓట్లకు పోండి సార్. మా ప్రజాయుక్త పార్టీ డిమాండ్ చేస్తుంది. టీఆర్ఎస్ నాయకులకు కూడా మీరు అభివృద్ధి చేసి చూపెట్టి ఓట్లకు పోయండి. నల్ల రాంది, నల్ల ఇయ్యంది, నీళ్ళు ఇయ్యంది, ఓట్లు అడగా అన్నారు మన కేసీఆర్ గారు. సాక్షాత్తు కేసీఆర్ గారు ఇంటింటికి నల్ల ఇయ్యంది, ప్రజలందరికీ నీళ్ళు ఇయ్యంది, మేము ఓట్లకే పోమన్నారండి శ్రీనివాస్ గారు గతంలో కేసీఆర్ గారు. మళ్ళీ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారండి? హరీష్ రావు గారు కూడా ఇన్ఛార్జ్గా నియమించారు. మళ్ళీ ఇప్పటిదాకా ఇక్కడ మళ్ళీ స్థానిక నాయకులతోని నేనైతే ఎవరిని విమర్శిస్తలేను సార్. కైండ్లీ అందరు మా సోదరులే, మేము ఎవరిని విమర్శిస్తలేం. కేవలం మా విశ్లేషణలు, ప్రజల బాధలు వ్యక్తపరుస్తున్నాం. కాకపోతే దానికి ఒక డయాస్గా మేము ప్రజాయుక్త పార్టీ తరఫు నుంచి చెప్తున్నాం. శ్రీనివాస్ గారు, ముఖ్యంగా హరీష్ రావు గారు ఇప్పుడు ఏదైతే ఇన్ఛార్జ్ ఉన్నారో మళ్ళీ ఇప్పటిదాకా గతంలో ఎమ్మెల్యే గారు మరణించే వరకు కూడా అనుకుందాం, ఏమన్నా కోఆర్డినేట్ చేశారా? అభివృద్ధి విషయంలో, పెన్షన్ల విషయంలో, వృద్ధుల పెన్షన్ గంటలు ఎంఆర్ఓ ఆఫీసులో నిలబడాలన్నా సార్? అప్డేషన్ అంటారు, టెక్నికల్గా ఎక్కడ అప్డేట్ అయినామండి? టెక్నికల్గా అప్డేట్ కాలే మనం. భారతదేశం వెలిగిపోతలేదు, ఇంకా గాఢాంధకారంలోనే ఉంది. భారతదేశం వెలిగిపోతలేదు. కేంద్ర ప్రభుత్వం చెప్తుంది, గతంలోనే చెప్పింది భారత్ వెలిగిపోతుంది అని అడ్వర్టైజ్మెంట్లు కూడా ఇచ్చిండ్రు. కానీ ఎక్కడ సార్ భారతదేశం ఎక్కడ వెలిగిపోతుంది అదే తెలవాలి కదా. అంతా చీకటే ఉంది. దానికి నిదర్శనం ముఖ్యంగా భగవంతుడు, అది ఆ అనుగ్రహం, భగవంతుని యొక్క అనుగ్రహం అనుకోవచ్చు. అదేం ఆపద కాదు. కరోనా నేపథ్యంతో అందరు రంగులు బయటపడ్డాయి, అన్ని రాజకీయ పార్టీల రంగులు బయటపడ్డాయి. వీళ్ళంతా కూడా మభ్య పెడుతురు, ప్రజలను మోసం చేస్తురు అనేది నిరూపించడానికే బహుశా నేను అనుకుంటా భగవంతుడు కరోనాని ఇంట్రడ్యూస్ చేసిండేమో. నాయకులు, మన భారతదేశం యొక్క ఓటర్ని, భారతదేశం యొక్క ప్రజల కళ్ళు తెరపనీకనే మళ్ళీ ఈ యొక్క కరోనా గిట్ వచ్చిందా అనే అనుమానం కూడా మేము వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎక్కడ కూడా సార్ శ్రీనివాస్ అన్న, మైగ్రెంట్ లేబర్సు వాళ్ళు స్వస్థలాలకు వెళ్ళే క్రమంలో ఏదో ఒక రోడ్డు మీద అయితే ఉన్నారు కదా, ఏదో ఒక హైవే మీద ఉన్నారు కదా, ఆ లొకేషన్ ఏదో ఒక ఎమ్మెల్యే కిందకి వస్తుంది కదా. స్థానికంగా ప్రభుత్వం ఏదైతే టీఆర్ఎస్ ఉందో స్థానికంగా వాళ్ళు ఏదో ఒక ఎమ్మెల్యే కిందకి వస్తుంది, ఏదో ఒక ఎంపీ కిందకి వస్తుంది. మళ్ళీ మీరు నలుగురు ఎంపీలు ఉన్నారు, మళ్ళీ ఏ హైవే మీద ఉండి మీరు మైగ్రెంట్ లేబర్స్కి సాయం చేసిండ్రండి? మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు మీరు నలుగురు ఎంపీలు ఉన్నారు, మాకు ప్రజల్లో విశ్వాసం పెరిగింది. మా ఎంపీలు గతంలో ఒక్కరే ఉండే, ఇప్పుడు మేము 4 గెలిచినామని మీరు ఏదైతే జబ్బలు ఎగరేస్తున్నారో, మళ్ళీ మీరు ఆ 4 ఎంపీలు అన్కండిషనల్గా పేర్లు ప్రస్తావించే అవసరం లేదు. మైగ్రెంట్ లేబర్స్కి ఎవరైతే హైవేల మీద రోడ్లు పట్టుకొని ఇబ్బందులు పడుకుంటా పోయిర్రో వాళ్లకు మీరు ఎలాంటి సాయం అందించారు? కేంద్రం నుంచి డైరెక్ట్, మీ ఎంపీ కోటాల నుంచి డైరెక్ట్ ఎలాంటి సహాయం అందించారు? ఈ సందర్భంగా ప్రజాయుక్త పార్టీ అడుగుతూ ఉంది సార్. దయచేసి మమ్మల్ని తప్పుపట్టకండి, మేము మిమ్మల్ని నిలదీస్తలేం, కేవలం విశ్లేషిస్తున్నాం. ప్రజల సమస్యలను విశ్లేషించి ప్రజల ముంగడ పెడుతున్నాం. అదేవిధంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు
మొన్న జరిగిన విపత్తులో, కరోనా విపత్తులో ఎమ్మెల్యేలు ఎంపీలు అన్కండిషనల్గా బేషరతుగా క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా ఇర్రెస్పెక్టివ్ టు ద నేమ్స్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీస్, అన్ని రాజకీయ పార్టీలు, అందరు ఎంపీలు, అందరు ఎమ్మెల్యేలు డైరెక్ట్గా ప్రజలకు అందుబాటులో లేకుండే, ఏ పార్టీ వాళ్ళు లేకుండే, కేవలం పేరైతే చెప్పాలి. ఆమె ఘనమైన కార్యక్రమాలు చేసింది సీతక్క. నేను ఎవరికి ఫేవర్ కాదు. సీతక్కకు నాకు సంభాషణ కూడా ఎప్పుడు జరగలే. కేవలం యూట్యూబ్లో వార్తల్లో ఆమె ఏదైతే అడుగులు పట్టుకొని పోయిందో కొండలు కోనలు దాటుకుంటా డైరెక్ట్ హెల్ప్ చేశారు. ఆ అమ్మ తల్లి డైరెక్ట్ హెల్ప్ చేసింది సీతక్క. మరి ఆ విధంగా ఇంకొక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ మొత్తం భారతదేశంలో ఉన్నారా? ఈ సందర్భంగా మేము అడుగుతున్నామండి. ఎలాంటి సీతక్కకు నాకు ఎలాంటి రిలేషన్ లేదు. మేము ఎప్పుడు కలుసుకోలే, మాట్లాడుకోలే. కేవలం పేపర్లో, యూట్యూబుల్లో ఆ అమ్మ యొక్క ఘనతను చూసి స్పందించి మాట్లాడుతున్నా. దయచేసి నేను ఎవరికి ఫేవర్ కాదు, ఎవరికి యాంటీ కాదు. ప్రజా ఏకతా పార్టీ మళ్ళా మేము వ్యక్తపరుస్తున్నాం. ప్రజల పార్టీ, ప్రజల కోసం ఎంతటి నాయకుడినైనా మేము నిలదీస్తాం, ఎంతటి పార్టీనైనా మేము నిలదీస్తాం. ప్రజా ఏకతా పార్టీ చాలా క్లారిటీగా ఉంది. ఓటుకు నోటు మేము చాలా దూరం దానికి, అసలు మేము దాన్ని తెరవేవం. ఓటుకు నోటు అది నాంది, అవినీతికి నాంది. ఓటుకు నోటు అనేది అవినీతికి నాంది. సింపుల్ లాజిక్. నాయకులు అదొకటి నేర్చుకున్నారు. మీ పైసలే తీసుకోండి, ఓట్లు మాత్రం మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి వేయండి అని అంటున్నారు. అంటే ప్రజలకు అవినీతి ప్రోత్సహించమని నేర్పిస్తున్నారా మీరు? మేము పార్టీలను అడుగుతా ఉన్నాం. నోట్లు వంచే పార్టీలను మేము అడుగుతా ఉన్నాం. మీరు అవినీతిని ప్రోత్సహిస్తున్నారా? అంటే తీసుకో అంటే అవినీతిని ప్రోత్సహిస్తున్నట్టే కదా. రేపు గెలిచిన ఎమ్మెల్యే ఏడికెళ్ళి తీయాలి మళ్ళీ డబ్బులు? వ్యాపార దృక్పథంతోనే ఉన్నారు రాజకీయ నాయకులు. మళ్ళీ అప్పుడు ఏంది పరిస్థితి? ఓటుకు నోటు పంచితే మళ్ళీ అదే నియోజకవర్గంలో అవినీతి చేయాలి. ఆ స్థానిక నాయకులు, స్థానిక ఎమ్మెల్యేలు, వాళ్ళ క్యాడరు. ఇంకో ముఖ్య విషయం, లబ్ధిదారులకు కరోనా నేపథ్యంలో పాపం వాళ్ళ ఇంటికే పరిమితమయ్యారు. పెద్ద మనుషులు, ఏజ్ మీద ఉన్నోళ్ళు, 70 ఏళ్ళు 80 ఏళ్ళు పెద్దమ్మలు, నానమ్మలు చాలా ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వం తలుచుకుంటే ఎంత పని అండి అది? వాళ్ళ డబ్బులు వాళ్ళ ఇంటికి చేరవేయడం ఎంత పని అండి? వాళ్ళ డబ్బులు వాళ్ళకు టైంకి ఇయ్యరు. ఇచ్చినా ఇప్పుడు 3 నెలలు పెండింగు. ఆగమేఘాల మీద సెక్రటేరియట్ మాత్రం భూస్థాపితం అవుతుంది. 100 కోట్లు దానికి శాంక్షన్ అవుతాయి. పేదలకు మాత్రం లబ్ధి రాదు. వాళ్ళ హక్కు అండి అది. మిమ్మల్ని నమ్మి ఓట్లేసిర్రు. మీరు ఇచ్చిన హామీలకు నమ్మి ఓట్లేసిర్రు. సబ్సిడీలు నాట్ ఓన్లీ స్టేట్ సెంట్రల్ అన్నీ డిలేలో ఉన్నాయి. అంత పెద్ద వ్యవస్థ ఉందంటున్నారు కదా, మళ్ళీ ఎక్కడున్నామండి మనము? అంత పెద్ద వ్యవస్థ అంటారు, ఎక్కడున్నాం? ప్రజలకు సరిగా కోఆర్డినేట్ చేయలేకపోతున్నాం. ఇబ్బందులు ఉన్న ప్రజలను ఆదుకోలేకపోయినప్పుడు వీటిని ప్రభుత్వాలు అంటారా? ప్రత్యక్షంగా పర్యవేక్షించాలి నాయకులు. ప్రత్యక్షంగా ప్రజల యొక్క సమస్యలను పర్యవేక్షించాలి. ఏ అవ్వకు వస్తలేదు డబ్బులు, ఏ అయ్యకు వస్తలేదు డబ్బులు, డీటెయిల్ తీయండి. మీరు ఎందుకు తీయరు? ఏడ ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎవరి వర్గాలు ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఆ లెక్కలు తీస్తున్నారు. మళ్ళీ ఎవరికి డబ్బులు రాలే, ఎవరికి పెన్షన్ సరిగా రాలే, ఆ డీటెయిల్స్ ఎవరితో ఏ పార్టీ తానని ఉన్నాయా? మా ప్రజా ఏకతా పార్టీ అడుగుతుంది అలా సూటి ప్రశ్న. ఏ పార్టీ తానా ఆ డీటెయిల్స్ ఉన్నాయి? ఆ యొక్క లెక్కలు ఎవరికైతే సరిగా రాలేదో ఆ యొక్క జాబితా ఎవరెవరికి, లబ్ధిదారులకు ఎవరెవరికైతే ఇంకా అందలేదో ఆ జాబితా ఏ పార్టీ తానైనా ఉన్నాయా? అన్ని పార్టీలు ఓట్ల కోసం మాత్రం ఎవరెక్కడ ఓట్లు ఉన్నాయి, ఏ కులం ఓట్లు ఎక్కడ ఎక్కువ ఉన్నాయి, ఏ వర్గం మనకు ఫేవరు, మనకి ఏ ఏరియాలో ఓట్లు పడతాయి, ఇవి మాత్రం డీటెయిల్స్ తీస్తున్నారు. ఎక్కడ నీళ్ళు వస్తలేవు, ఎక్కడ కరెంటు సమస్యలు ఉన్నాయి, ఎక్కడ లబ్ధిదారులకు ఇబ్బంది అవుతుంది. డబుల్ బెడ్రూమ్ అయితే పెద్ద మాయా, అది ఎక్కడ ఇచ్చిన దాఖలాలు లేవు. మళ్ళీ ఒకవేళ అడిగితే ఒత్తిళ్ళు. ఇంకోటి ముఖ్య విషయం అన్న, అయినంత తొందరగా కనీసం ఏవైతే రెడీ టు ఆక్యుపై ఉన్నాయో దయచేసి మా యొక్క వినతి ప్రభుత్వానికి మేము కోరుకుంటున్నాం. వాళ్ళ మీద దయ ఉంచండి. ఆల్రెడీ కిరాయిలు కట్టుకుంటున్నారు. వాళ్ళ మీద దయ ఉంచి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అతి త్వరలో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయండి. ఎందుకంటే మళ్ళా మీరు నోటిఫికేషన్ వచ్చిందనుకోండి జిహెచ్ఎంసీ, మేము ఇప్పుడు ఏ చేయాలమంటారు. మళ్ళా లోపల ఏమంటారు, మీరు గెలిపియండి మేము ఇచ్చేస్తాం. మీవి కాదవి, ప్రజలే అవి.
అవి మీవి కాదు, ప్రజలే. అది ఏంటంటే టెక్నికల్ అంశం. అది ఇప్పుడు ఇవ్వద్దు, ఎలక్షన్స్ అయినాకనే ఇవ్వాలనేది టెక్నికల్ అంశం, పరిపాలనా అంశం. అది నోటిఫికేషన్ వచ్చినాక మభ్యపెట్టే పని ఏది చేయొద్దు. కాబట్టి ఒక మహోన్నతమైన ఉద్దేశంతో మన రాజ్యాంగం చెప్పింది ఆ విషయం. దానికి వీళ్ళు తూట్లు కొడుతున్నారు వీళ్ళు నాయకులు. ఆ మహానుభావుడు అంబేద్కర్ సాబ్, డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు మహోన్నతమైన వ్యక్తిత్వం, మహోన్నతమైన ఆశయాలు, యావత్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఏవేవి మంచిగా ఉన్నాయో అంశాలు మన భారతదేశానికి ఏవైతే సూట్ అవుతాయో ఆ మహానుభావుడు అందులో నిక్షిప్తం చేసిండు మన యొక్క కాన్స్టిట్యూషన్లా, మన రాజ్యాంగంలా. అది మర్చిపోయి ఈరోజు పార్టీలు వ్యవహరిస్తూ ఉన్నాయి. ప్లీజ్, ఎవరెన్ని చేసినా భారతదేశంలో అంబేద్కర్ సార్ ఏదైతే చెప్పిండో అదే నడుస్తుంది. కాకపోతే వీళ్ళు దాంట్లో ఉన్న లోపాలు వెతుక్కొని, అది కూడా ఆయన లోపంగా చేయలే, దాన్ని వీళ్ళు లోపభయిష్టం చేస్తారు. ఆయన చాలా బలంగా రాసిండు మహానుభావుడు. వీళ్ళు దాంట్లో ఉన్న ఏదైతే లూపోలు అననిక లేదు, ఏదైతే వెసులుబాటు, ఇబ్బంది కలగొద్దు అనే ఉద్దేశంతోనే ఆ మహానుభావుడు ఏదైతే వెసులుబాటులు పెట్టిండో కాన్స్టిట్యూషన్లా, అవిటిని నాయకులు దుర్వినియోగం చేస్తున్నారు, ప్రజలను పరిశాన్ చేస్తున్నారు. ఇది మానండి దయచేసి. నాయకులకు నా యొక్క వినతి, ప్రజాయుక్త పార్టీ తరఫు నుంచి మేము విన్నవించుకుంటున్నాం. ప్లీజ్ ఫాలో ద కాన్స్టిట్యూషన్. ఆ సార్ ఏం చెప్పిండో అది ఇంటే చాలు. ఏ మతాలు అవన్నీ అవసరం లేదు భారతదేశంలో. అంబేద్కర్ సార్ ఏ మార్గం అయితే చూపెట్టిండో అది మనం నడవగలిగితే ఇప్పటికీ ప్రపంచంలో ఎక్కడికో వెళ్ళిపోతుంటాం మనం. ఏ పాలకులు కానీ తూచా తప్పకుండా ఫాలో అయిన దాఖలాలు లేవు. ఏవైతే ఆయన ఖచ్చితంగా రాసిండో అవి ఖచ్చితంగా వాళ్ళకి ఫాలో కావాల్సి వచ్చింది, ఫాలో అయ్యారు. అంతేగాని ప్రజల మీద ఉన్న ప్రేమతో ఆయన ఏవైతే చెప్పబడిండో, ఏవైతే నిక్షిప్తం చేసిండో అలా ప్రజలకు అందుబాటులో రానికే మహానుభావుడు, అవి మాత్రం వీళ్ళు ఇంప్లిమెంట్ చేయలే. చాలా వ్యత్యాసాలు ఉన్నాయి అందులో, అవి ఇంకా అట్లనే ఉన్నాయి. వీళ్ళు దాన్ని ఇంప్లిమెంట్లకు తెస్తలేరు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మా ప్రజాయుక్త పార్టీ రాజ్యాంగం, భారతదేశ రాజ్యాంగం ఏం చెప్పిందో అది ఖచ్చితంగా ప్రజలకు ఎక్కడిదక్కడ అవేర్నెస్ తెస్తాం మేము. అది మీ హక్కు. మన భారతదేశంలో స్కీమ్స్ ఉండాలి, లబ్ధిదారులకు లబ్ధి చెందాలి. అవినీతి అంతమయ్యేంత వరకు ఈ యొక్క సబ్సిడీ స్కీమ్స్ భారతదేశంకి అవసరము. అవి ఉండగానే ఎవరు అడిగేటోళ్ళు లేడు కదండి. మన రోడ్ల మీద పోతే, రోడ్ల మీద వారి స్వస్థలాల పోనీకి అడిగేటోళ్ళు లేరు. ఈ స్కీమ్స్ లేకపోతే ఏంది పరిస్థితి? ఒకవేళ ఈ యొక్క లబ్ధి చెందే స్కీమ్సే కనుక లేకపోయి ఉంటే, అది కూడా మన రాజ్యాంగం ఇచ్చింది కాబట్టే వీళ్ళు చెప్పగలుగుతారు ప్రజలకు మేము ఇది ఇస్తాం అది ఇస్తామని. కానీ వాళ్ళు మాయలు పెడుతురు. ఆయన యథార్థం చెప్పిండు మహానుభావుడు. మన భారతదేశంకి ఏం అవసరమో అది చెప్పిండు ఆ మహానుభావుడు. వీళ్ళు దాన్ని మాయలు పెట్టి ఓట్లు వేయించుకుంటున్నారు, ఆ విధంగా వ్యవహరిస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి. ఎన్నో సందర్భాలలో కొందరు మేధావులు ఇది స్కీమ్లు మంచివి కాదు, ప్రజలు సెల్ఫ్ సస్టైన్కి దూరం అవుతారు, లేజీ అవుతారు అని ఎన్నో సందర్భాల కొందరు మహానుభావులు, సోకాల్డ్ మేధావులు చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా నేను విన్నవించుకుంటా ఉన్నాను, ఒక్కసారి ఆలోచించండి అన్న. ఆ మహానుభావుడు ఎన్ని ఆలోచించి ఆ వెసులుబాటు పెట్టిండొచ్చు కాన్స్టిట్యూషన్లా, మన రాజ్యాంగంలా. ఏదైతే మేనిఫెస్టో అనే అంశం ఆ మహానుభావుడు ఏదైతే రాజ్యాంగంలా ఉంచిండో ఒక్కసారి ఆలోచించండి. మన భారతదేశానికి ఏం అవసరమో అవన్నీ అందులో ఉన్నాయి. ఇంకా చాలా వీళ్ళు ఇంప్లిమెంటేషన్లకు తేలేదు. వాళ్ళ అవసరాలకు, వాళ్ళ పార్టీల అవసరాల కోసం పనిచేస్తుర్రు. దేశంలో ఉన్న ఐక్యత, దేశంలో అందరం ఒక్కటే అనే ఉద్దేశం రావాలి. దేశంలో ఉన్న ప్రతి పౌరుడు రాజ్యాంగం ఇచ్చిన బలంతో లబ్ధి పొందాలి. ఆ రోజే మనకు నిజమైన స్వాతంత్రం, ఆ రోజే ఆ మహానుభావునికి నిజమైన నివాళి. ఈ సందర్భంగా బాధాతప్త హృదయంతో నేను చెప్తున్నా, ఆ మహానుభావుని అడుగుజాడల్లో నడుస్తాం, భారతదేశాన్ని అభివృద్ధి వైపు నడిపిద్దాం. శ్రీనివాస్ గారు, మీకు చాలా చాలా ధన్యవాదాలు. చాలా చక్కటి విషయాలు, చాలా స్పష్టంగా సుస్పష్టంగా అందరికీ అర్థమయ్యే విధంగా చాలా బాగా చెప్పారు. ఇక ఈ కార్యక్రమాన్ని, ఈ ముఖాముఖిని ముగించే ముందు మా ఛానల్ తరఫున దుబ్బాకలో మీ పార్టీ తరఫున అభ్యర్థి అఖండ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మీ ప్రజా ఏక్తా పార్టీ చక్కటి ప్రజాదరణ పొంది జాతీయ స్థాయిలో ప్రస్తుతం ఉన్న ఎన్నో జాతీయ పార్టీల సరసన చేరి
మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ లీడర్ కార్యక్రమానికి వచ్చినందుకు బోనాల శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ లీడర్ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. టీజన్ ప్రేక్షకులందరికీ మరో లీడర్ కార్యక్రమంలో మరో లీడర్తో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.